నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారు? ఎలా ఉన్నారు? శివాజీ కామెంట్స్ చూసుకుంటే శివాజీ కాంట్రవర్సీకి వెళ్ళి చాలా ట్రోల్స్ అవుతున్నాయి ఆయన మీద. కొన్ని మంది మంచి చెప్తున్నారు, కొన్ని మంది తనని పొగుడుతున్నారు, కొన్ని మంది తిడుతున్నారు. అంటే రకరకాలుగా నడుస్తుంది దీంట్లో, చాలా రకాలుగా ఉన్నాయి. సో ఒక లాయర్గా, యాజ్ ఏ లాయర్గా మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఒక లాయర్ కన్నా ముందు సొసైటీలో ఒక అంటే ఉన్నతమైన వ్యక్తిగా మనం చెప్పాలనుకుంటే, ఏ ఆడపిల్లైనా బయటికి వెళ్ళేటప్పుడు తండ్రి చెప్పాడా, తల్లి చెప్పాదా, ఇంట్లో అమ్మమ్మ చెప్తుంది, తాతయ్య చెప్తారు, ఎవరైనా అమ్మ నువ్వు కొంచెం చూసుకో నీది ఏంటిది. కొన్ని ఎన్నో సినిమాల్లో మనం చూస్తూనే ఉన్నాము. ఆడవాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ గురించి సినిమాల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో చెప్పడం కాక తన ఇంట్లోనే చెప్తారు. యాక్చువల్గా శివాజీ గారిని మనం బ్యాలెన్స్గా ఎలా మాట్లాడాలంటే, ఒకవేళ ఆయన అన్న దాంట్లో ఒక సామాన్లోనే దానికి పరమార్థాన్ని అర్థంగా ద్వందార్థంగా తీసుకొని మాట్లాడుతున్నారు. అంతేగాని ఆయన ఒక పెద్ద మనిషిగా చెప్పింది. యాక్చువల్గా దాంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ కానీ, ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఆడపడిచి కానీ తన సొంత చెల్లెలో, సొంత తల్లి లాగా భావించి అన్ని విషయాలుగా చెప్పారు. సో ఆయన అన్న విషయానికి సెక్షన్ 16 ఆఫ్ తెలంగాణ ఉమెన్ కమిషన్ యాక్ట్ 1995 ఉద్దేశించి నోటీస్ అయితే పంపించారు. హీ కెన్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్గా ఏ ఉద్దేశంలో అన్నారు, ఒక పెద్ద మనిషిగా అన్నారు అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్గా పేరైతే మనం మెన్షన్ చేయలేదు. అందాలలో గురించి మనం చూస్తూనే ఉన్నాము. దర్శకరత్న రాఘవేంద్రరావు గారు బొడ్డు మీద ఇది టెంకాయలు పలగొట్టని ఆ సామాన్లు ప్లస్ ద్రాక్ష పండ్లు ఇవన్నీ దాని పంచాయతీ శివాజీ గారికి ఎందుకు వచ్చిందంటే, అగైన్ క్లాస్ ఇష్యూ. ఒకరు చేస్తే ఒక లెక్క, ఇంకొకటి చేస్తే ఒక లెక్క. మన ఇంతకుముందు పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా ఉన్నారు, అదేంటిది ఖుషి సినిమాలో, కళ్ళు నీ ఒంట్లో భాగమే, చెవులు నువ్వు ఒంట్లో భాగమే, నడుము కూడా నీ ఒంట్లో భాగమే. సో ప్రతి మగవారిలో, ఆడవారిలో కానీ సామాన్లు మగవారికి కూడా ఉంటాయి. మగవారికి ఎన్ని సామాన్లు ఉన్నాయి, ఆడవారికి అన్ని అంటే ఒకటి అటు ఇటు ఉంటుంది అంతే. సామాన్లు అనే దానికి దొద్దాంతాన్ని, అర్థాన్ని, పరమార్థాన్ని వెతుక్కుంటూ దానికి ట్రోలింగ్స్. ఆయన ఒక మంచి కోసం చెప్పిండు, ఆయన ఏ ఉమెన్ని కించపరచలే. సో అట్లాంటప్పుడు మనము ఒక సామాన్ అనే వర్డ్ పక్కకు పెడితే ఆయన అన్నది సొసైటీకి మంచి చేరేదే, తెలుగు ఇండస్ట్రీకి కూడా మంచి చేరేదే. అంతెందుకు మొన్న సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటా వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో, నాకు తెలుగు ఇండస్ట్రీలో ఓన్లీ ఇప్పుడు కీర్తి సురేష్ గారు, ఇంకో ఇద్దరు సాయి పల్లవి గారు, వీరిద్దరే నాకు నచ్చుతుంది, ఇంకెవ్వరు నచ్చరు అన్నారు. యాక్చువల్గా సో బోత్ ఆర్ నాట్ ఫ్రమ్ ద తెలుగు. నువ్వు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి నువ్వు తెలుగు హీరోయిన్ ఎగర్నెస్ట్ చేసేటప్పుడు ఈ ట్రోలర్స్ అందరు ఎక్కడికి వెళ్ళిందండి? ఇప్పుడు ఎవరైతే మభ్య పెడుతున్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిన అట్లాంటప్పుడు. సో మనం అర్థం చేసుకునేది బట్టి ఉంటది. శివాజీ అనేటోడు ఇప్పుడు అంటే హీరో రేంజ్ నుంచి దిగాడు కాబట్టి ఆయన దొరికింది కాబట్టి పిండాల మాట్లాడుకోవడానికి ఒక ఆయన అస్తం దొరికింది కాబట్టి చేస్తుండు. ఇది మళ్ళీ సోషల్ మీడియాలో ఒక 1 వీక్ 2 వీక్స్ ట్రెండ్ ఉంటుంది. దాని తర్వాత అసలు సామాన్లు ఏందో, ఇంకో సామాన్లు ఏందో అందరికీ తెలుసు. యాక్చువల్లీ ఇక్కడ మనం ఓపెన్ గా మాట్లాడుకోపోయినా ఓకే రైట్. ఆయన అన్నది ఏంటంటే, నిన్న ఒక ప్రెస్ మీట్ లో అన్న తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ లో జరిగింది ఏంటంటే, సక్సెస్ మీట్ లో అనుకుంటా దండోరాలో, నేను చెప్పింది ఏ ఉద్దేశించు కాదండి. మొన్న నిధి అగర్వాల్ ఒకటి చూసాం మనం, ఒక వీడియో. తనంతా కార్లో మన తెలుగు ఇండస్ట్రీ గురించి, తెలుగు వాళ్ళ గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు. సో తను వేసుకున్న బట్టల్లోనో ఏదో రకంగా వచ్చింది. తర్వాత సమంత గారు చూసాం, అంటే అంత ఇబ్బంది పడుతున్నారు. సో బట్టలు మంచిగా వేసుకుంటే ఇలాంటి రాదు అని ఒక ఉద్దేశం తప్పని ఏ ఉద్దేశంతో చెప్పలేదని చెప్తున్నాను. అవునండి, ఇప్పుడు మీరు పేరు మెన్షన్ చేస్తారు, నేను మీ పేరు మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు సామాన్లు తెలుగు హీరోయిన్ లో చూపిస్తున్నారా, ఇంకెవరన్నా వేరే రాష్ట్రాల నుంచి తెలుగులో ఉన్న వాళ్ళు చూపిస్తున్నారా, దాన్ని కూడా కామెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. యాక్చువల్ గా అప్పుడు నిజంగా తెలుగు వాళ్ళు ఎవ్వరు కూడా, తెలుగు వాళ్ళు కానీ, మలయాళీ కానీ, తమిళనాడు కానీ, వీళ్ళెవ్వరికి సామాన్లు చూసుకోకుండా చీర లోపలని అన్ని అందాలు దాక్కొని ఉంటాయి. ఇప్పుడు సామాన్లు చూసేది ఎవరు, సౌత్ ఇండియన్ హీరోయిన్సా, అదర్ హీరోయిన్స్ అనేది కూడా లెక్కల్లోకి వస్తుంది. దీన్ని అంటే కంప్లీట్ గా డిబైట్ చేస్తే పూర్తిగా తెలిస్తే. ఇప్పుడు పేరు అంటున్నారు కాబట్టి వెదర్ షీ ఈస్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ అదర్, వి నీడ్ టు కంక్లూడ్ దట్. ఓకే, అంటే నిధి అగర్వాల్ విషయంలో అలా జరగడం అనేది తప్పే. మన దగ్గర జరిగింది కాబట్టి ఒక ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు, ఒక సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు తను ఇలా జరిగేది తప్పే విధంగా చెప్పాను తప్ప నేను ఏ ఉద్దేశం చెప్పలేదు. అనసూయ గారు కూడా కామెంట్ చేశారు, తన ఇంట్రోవర్ట్ లేకపోతే తనకంటూ సెక్యూరిటీ మీద మాట్లాడారు, దాని గురించి కూడా మాట్లాడారు. మీరు ఎందుకు వచ్చారు అనసూయ గారు అంటే, తెలియని వాళ్ళు కూడా నేను వీళ్ళని అనలేదు, ఎందుకు వచ్చారని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. దానికి ఎలా ఉంటుందంట మరి రీజన్? ఇప్పుడు ఒక సమాజంలో ఒక ఇష్యూ నడుస్తుంది, సోషల్ మీడియాలో ఒక నడుస్తున్నప్పుడు దానికి ఇది ఎవరైనా పర్సనల్, ఇప్పుడు నేను మాట్లాడిన దానికి కూడా ఒక 100 ట్రోల్స్ వస్తాయి. అదేంటంటే
చట్టం తన పని తను చేసుకుపోతున్నాయి. చట్టంలో సామాన్లు అనేది ఎక్కడ డిఫైన్ చేయలేదు లీగల్ గా. ఓకే. సామాన్లు అనేది ఏంటి, వంటింట్లో సామాన్లు అంటాడు, రేపొద్దున క్రాస్ ఎగ్జామిన్కి వస్తే ఏం చేస్తారు అంతా ఏంటంటే దాన్ని అదే అంటున్నా, అర్థం పరమార్థాన్ని. ఇప్పుడు జబర్దస్త్ లో నెంబర్ ఆఫ్ యూనో అర్థాలు వస్తాయి, మళ్ళీ దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదే. జబర్దస్త్ లో ఉమెన్ కి అగెనెస్ట్ గా వస్తాయి, మొగుడికి అగెనెస్ట్ గా వస్తాయి, ట్రాన్స్జెండర్ కి అగెనెస్ట్ గా వస్తాయి. మళ్ళీ ఇక్కడ చేయని ట్రోల్స్ శివాజీ దగ్గర ఎందుకు చేసిన ట్రోల్స్, సామాన్లకు డబుల్ ఒక 10 times డబుల్ మీనింగ్స్ వస్తాయి జబర్దస్త్ లో. దెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కామెంట్ ఆన్ ద జబర్దస్త్ షో. అంటే చాలా మంది ఏమంటారంటే సామాన్లు చూపిస్తేనే అందాలు లేకపోతే ఎన్ని వస్తాయని చెప్పాడు. అంటే ఒక మహిళ గురించి అలా మాట్లాడడం కరెక్టే అంటారు? ఒక నేను అదే అంటున్నాను. ఇప్పుడు అదే సేమ్ అదే మహిళ గురించి జబర్దస్త్ కూడా మాట్లాడతారు కదా, మళ్ళీ అక్కడ ఎందుకు మీరు కేసు లేయట్లేదు? ఉమెన్ కమిషన్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఉమెన్ కమిషన్ ఇక్కడ తప్పు పట్టడం కాదు, కానీ ఉమెన్ కమిషన్ ఎందుకు అంటే సుమోటోగా ఎందుకు తీసుకోవట్లేదు అని నేను అడుగుతున్నాను. ఉమెన్ కమిషన్ కెన్ ఇష్యూ ఎనీ నోటీస్ టు ఎనీబడి విత్ రెస్పెక్ట్ టు ద ఉమెన్ ఇన్సిడెంట్. 16 ప్రకారం ఇచ్చింది, డెఫినెట్లీ దాన్ని వెల్కమ్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఉమెన్ కమిషన్ నోటీస్ ఇష్యూ చేసినంత మాత్రాన శివాజీ తప్పని మనం నిర్ధారించలేము. ఉమెన్ కమిషన్ ఈజ్ దే జ్యుడిషియరీ అథారిటీ, సో దే విల్ టేక్ బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ పర్ అప్రోప్రియేట్ లా. ఓకే. ఇప్పుడు లీగల్ గా మరి ఆయనకి వచ్చే కేసు పెట్టే అవకాశం ఉందంటారు మరి? అదే అండి, ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది. ఉమెన్ కమిషన్ లో ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఉమెన్ కమిషన్ ఫస్ట్. సో మన ఏంటంటే కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేసుకొని, ఒకవేళ ఉమెన్ కమిషన్ యొక్క జడ్జిమెంట్ ఇన్ ఫేవర్ గా ఉంటే ఈ కెన్ అప్పీల్ టు హైకోర్ట్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.